ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తాను పనిచేస్తానని ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ బండారి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ, ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు కమాండ్ సెంటర్లలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అందరినీ కలిశారు. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ బండారి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, నిరుద్యోగ నిర్మూలనకై తాను కృషి చేస్తానంటూ జాబ్ క్యాలెండర్ అమలు చేసే విధంగా పోరాడతానని, పట్టభద్రులంతా ఏకమై మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి గెలిపించాలంటూ పట్టభద్రులను కోరారు. నమస్కారం. గుడ్ మార్నింగ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్ వాకర్స్ అసోసియేషన్కి నా యొక్క ధన్యవాదాలు. నేను కూడా ఈ పెద్దపల్లి వాస్తవ్యున్నే. నా పేరు డాక్టర్ బండారి రాజ్ కుమార్. నాది ఆర్కే హాస్పిటల్ అని కరీంనగర్లో ఉంటుంది. నేను తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ని. అట్ ద సేమ్ టైం అతి చిన్న వయసులో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నుకోబడ్డాను. ఇప్పటికీ అన్న డాక్టర్స్ వాళ్ళందరి ఆశీర్వాదంతో నేను ఇప్పుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. అది మేము లాస్ట్ ఇయర్ ఎలక్ట్ అయినాము. అది మాకు 2028 వరకు ఉంటుంది. ఇంకా 5 years ఉంది. ఎప్పుడు మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎప్పుడు ఎట్లా అయినాయో అట్లే మాది కూడా అప్పుడు ఆ టైంలో ఎలక్షన్స్ అయినాయి, మేము ఎన్నుకోబడ్డాము. సో అదే స్ఫూర్తితో ఇప్పుడు మీ ముందుకు నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నాను. సో మీ అందరి సపోర్ట్ కావాలి. నేను కూడా పెద్దపల్లి వాస్తవ్యున్నే. నాది జూలపల్లి మండల్, వడకపూర్ విలేజ్. సో మన యొక్క ఈసారి ఎంగేజ్లా అన్ని రిస్క్ చేసి ముందుకు వస్తున్నాను. కాబట్టి మీ యొక్క సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు మనకు చాలా సమస్యలు ఉన్నాయి. నేను మెయిన్గా ఏంటంటే నిరుద్యోగుల ఇష్యూస్ మీద కొట్లాడుతున్నాను. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇంకా రాలేదు జాబ్ క్యాలెండర్. ఇంకోటి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెద్దపల్లి జిల్లా కేంద్రంగా పెడితే బాగుంటుందని ఆలోచించినాను. పెద్దపల్లి జిల్లా అంటేనే మనకు ఉద్యమాల గడ్డ. కాబట్టి మనకు దీంట్లో నిరుద్యోగులకు సమస్యలు ఎదుర్కోవడానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలనేది నేను ఆలోచన ఉన్నది. ఇక్కడ కానీ లేకపోతే ఇంకా ఏమన్నా సూటబుల్ అయితే రామగుండం కానీ మన జిల్లాకే పరిమితం అయితే బాగుండదని అనుకుంటున్నాను. అండ్ గవర్నమెంట్ ఉద్యోగులు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. డిఏ పిఆర్సీలు కూడా రావట్లేదు. పెండింగ్ డిఏలు ఉన్నాయి, పిఆర్సీలు ఉన్నాయి. సో ఇవన్నీ సమస్యలతో పోరాడుతానని మీ ముందుకు వస్తున్నాను. ఇంకోటి కార్పొరేట్ విద్యని మనం పెద్దగా ఎంకరేజ్ చేయొద్దనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ విద్య వల్ల బాగుపడేది ఎవరంటే ఓన్లీ యాజమాన్యమే. యాజమాన్యం తప్ప, యాజమాన్యం కాకుండా ఇటు స్టూడెంట్ బాగుపడతలేడు, వాళ్ళు చెప్పే ఫ్యాకల్టీ బాగుపడతలేడు. స్టూడెంట్ ఏంటంటే ఆ కరికులంకి అడ్జస్ట్ కాకుండా చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, స్ట్రెస్ లోన్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఏదైతే దాంట్లో చెప్పే ఫ్యాకల్టీకి జీతాలు సరిగ్గా లేవు. కాకపోతే ఎవరు బాగుపడుతున్నారు? ఫీజులు మాత్రం లక్షల ఫీజులు కట్టాల్సి వస్తుంది. మనం ఏమైనా పోదామంటే ఏం లేదు, ఫస్ట్ పైసలు కట్టాలి, దాని తర్వాత లోపల వాళ్ళు. ఈ మధ్య కార్పొరేట్ విద్య వల్ల ఏమైందంటే చిన్న స్కూల్స్ బ్రతికే పరిస్థితి లేవు. చిన్న స్కూల్స్ అనేవి బ్రతకట్లేదు, అవి దే ఆర్ డయింగ్. కాబట్టి మనం ఖచ్చితంగా కార్పొరేట్ మోనోపలిని బద్దలు కొట్టి మనం చిన్న స్కూల్స్ని ఎంకరేజ్ చేద్దాం. చూస్తున్నారు మీరు, ఇప్పుడు ఇంతకుముందు వస్తున్నారు, ఆలోచించండి. కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు వచ్చి ఇప్పుడు పోటీ చేస్తున్నారు. వాళ్ళ సొంత లాభాల కోసం తప్ప మన కోసం అయితే కానే కాదు. ఖచ్చితంగా అటువంటి దాన్ని మీరు ఎవరు కూడా ఎంకరేజ్ చేయకండి. ఖచ్చితంగా ఆలోచించండి. ఎవరైతే మీకు ఫైట్ చేస్తాడో, ఎవరైతే మన సమస్యల మీద మాట్లాడతాడో వారికి పట్టం కట్టండి. ఖచ్చితంగా నేను ఈ పట్టభద్రుల మీద, ఉద్యోగుల మీద, ఎవరైతే పట్టభద్రులై ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా గలం మెప్పుతాను. కాబట్టి యువకుడైన నన్ను ఆశీర్వదించండి. డాక్టర్స్ కూడా నన్ను ఒక ఉన్నత పొజిషన్లో పెట్టిర్రు. కాబట్టి అదే స్ఫూర్తితో మీ ముందుకు వస్తున్నాను. మీ అందరి కూడా ఆశీర్వాదం కావాలి. మీ అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపేయాలని కోరుకుంటాను. గుడ్ మార్నింగ్. సో ఈరోజు నేను మీ అందరికీ తెలుసు, డాక్టర్ రమాకాంత్, ఆర్కే హాస్పిటల్. సో ఈరోజు మన పెద్దపల్లికి డాక్టర్ బండారి రాజ్ కుమార్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తరఫున పోటీ చేయడానికి మన కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల తరఫున పోటీ చేయడానికి ఆయన పట్టభద్రుల నియోజకవర్గంలో వచ్చాడు. దానికి మనందరి సపోర్ట్ కోరుతున్నాడు. పెద్దపల్లి నుంచి పట్టభద్రులందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేయాలని నేను కూడా అతని తరఫున, మన అందరి తరఫున కోరుకుంటున్నాను. సో ఆయన ఏంటంటే
మీ అందరికీ ఆయన కూడా మన పెద్దపల్లి దగ్గరలో జూలపల్లి వాస్తవ్యుడే. సింగరేణి వాళ్ళ నాన్న సింగరేణి కార్మికులు. సో కాబట్టి మన సింగరేణి ముద్దు బిడ్డనే. అలానే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా మొన్న లాస్ట్ ఇయర్ 11 మందిలో ఆయన కూడా ఎన్నుకోబడ్డాడు. రాష్ట్రం మొత్తం అంటే వైద్యులందరూ కలిసి చేసిన ఓట్లతోనే ఆయన కూడా గెలిచి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా ఆయన కూడా ఉన్నాడు. సో అట్లనే కరీంనగర్లో ఆయనకు ఆర్కే హాస్పిటల్ అని హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కాబట్టి అందరూ అతనికి తప్పకుండా సపోర్ట్ చేసి అతన్ని మనం మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని నా యొక్క ప్రార్థన, విన్నపం కూడా. అలానే ఒకసారి రాజ్ కుమార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.